క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అందరూ కలుసుకోవడానికి మంచి అవకాశమని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతో పాటు శారీరకంగానూ కూడా దృఢంగా తయారవుతారని ప్రతి ఒక్కరూ క్రీడా పోటీల్లో పాల్గొనడం అలవర్చుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాంతా టీ మైదానంలో తెలంగాణ కోఆపరేషన్ సెంటర్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఇక కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి టాస్ వేసి ఈ పోటీలను ప్రారంభించారు. బ్యాటింగ్ వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో చాలా రకాల లాభాలు ఉన్నాయని అన్నారు. తమ దైనందిన జీవితంలో నిత్యం పనులతో బిజీగా ఉండేవారు మానసిక ఒత్తిడిలోనూ లోనవుతూ ఉంటారని అన్నారు. ఇటువంటి ఆట పోటీల్లో పాల్గొనడం ద్వారా కొంత స్వాంతన దొరుకుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. దాదాపు 10 ఏళ్లుగా ఈ స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు సాగుతున్నాయని అన్నారు. ఉద్యోగులంతా ఒకే చోట కలిసి ఆడుకోవడం ద్వారా ఆనందం, ఉల్లాసం కలుగుతుందని అన్నారు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతోనే పనిచేస్తారని, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని పేర్కొన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుండి ఇప్పుడే మా పెద్దల దామని చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కంటిన్యూ అవుతా ఉంది. ఒక కరోనా పీరియడ్లో గ్యాప్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి జిల్లా అంటే 4 జిల్లాలు. ఈరోజు 4 జిల్లాల నుంచి మంచి ఒక స్పోర్ట్స్ మీట్ మన జిల్లా నిర్వహిస్తున్నామంటే చాలా యూనిట్తోని ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ వల్ల మనందరి కలియక ఎక్కడైనా కూడా మేము కూడా చిన్ననాటి సమయంలో ఎక్కడ కూడా గ్రామాలలో కూడా క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ నిర్వహించేవాళ్ళం. ఈ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధం, మండలం ఒక ఏర్పాటులో పెడితే ఉన్న గ్రామాలకు సంబంధం పెడుతుంది అందరితో. ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే జిల్లా ఉన్న టోటల్ మన ఎంప్లాయీస్ అందరూ ఒక తారీఖు రావడం జరుగుతుంది. దీనివల్ల యూనిట్ కూడా పెరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపు 365 రోజులు చేస్తూ ఉంటారు. చాలా రైతుల తరఫు నుంచో, మా తరఫు నుంచో, ఇంకా అనేక తరఫు నుంచి, టెస్ట్ క్యాప్ నుంచి అన్ని ఎప్పుడు డ్రెస్కు బదిలీ ఉంటారు. ఈ డ్రెస్ను కూడా ఈ 3-4 రోజులలో దీని ఆటపాటాల్లో మనసుకి ఆనందం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది. మానసికంగా కూడా కొంచెం ఫ్రీ అయిపోతాం. అందరం కలుస్తాం కాబట్టి బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ చెప్పుకునే ఇంటి సమస్యలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అంతా మన ఎంప్లాయీస్, మన జిల్లా సమస్యలు కానీ మీ నాయకులు చెప్పుకునే అవకాశం కూడా పెరుగుతుందని చెప్పి ఇది చాలా ఒక గొప్ప నిర్ణయం. ఎప్పుడు కూడా దీన్ని ఏ పాలకవర్గం ఉన్నా కూడా దీన్ని కంటిన్యూ చేయాలని డ్రైవర్లే ఆర్టీసీ సంస్థకు మూల స్తంభాలు